అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక చిన్న చిట్కా చెప్తాను. మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ చిట్కా ఏంటంటే, పప్పు కుక్కర్లో మనం పప్పును ఉడికించినప్పుడు విజిల్ నుంచి పప్పు నీరంతా కారిపోతూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండడం కోసం ఒక చిట్కా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. సో ఎవరికైతే పప్పు కుక్కర్లో పప్పు ఉడికించినప్పుడు కానీ, అన్నం వండుకున్నప్పుడు కానీ విజిల్ నుంచి వాటర్ లాగా కారడం జరుగుతుందో, అలాంటి వాళ్ళకైతే ఈ చిట్కా బాగా యూజ్ అవుతుందండి. లేట్ చేయకుండా ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి, పప్పు కుక్కర్లో మీరు పప్పు ఉడికించినప్పుడు కానీ, అన్నం వండుకున్నప్పుడు కానీ దానిలో కొద్దిగంత నెయ్యి వేయండి ఆ వాటర్లో. మరియు విజిల్ దగ్గర విజిల్ చుట్టూ ఆ నెయ్యిని కొద్దిగా రుద్ది పెట్టండి. అలా అయితే కుక్కర్ విజిల్ నుంచి నీరు అనేది పొంగదండి. పప్పు కూడా రుచికరంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే, కొంతమంది అయితే వాటర్ ఎక్కువగా వేసి పప్పును ఉడికించడం కానీ, బియ్యం వండుకోవడం కానీ అలా చేస్తుంటారు. అలా చెయ్యొద్దండి. కాయధాన్యాలు కానీ, బియ్యం కానీ వండేటప్పుడు వాటర్ అనేది ఎక్కువగా వేయకుండా అవసరమైనంత వరకే వేయండి. అలా చేసినట్లయితే మనకి ఆ పప్పు కుక్కర్ యొక్క విజిల్ నుంచి వాటర్ అనేది పొంగదండి. మనలో చాలా మంది పప్పు కుక్కర్లో వంట చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేస్తూ ఉంటారు. అలా చేయడం వలన కూడా ఇలా లీకేజ్ అనేది జరుగుతుంది. అలా జరగకూడదంటే మనం ఎల్లప్పుడూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వంట చేసుకోవాలి. అలా చేసినట్లయితే కుక్కర్ నుంచి నీరు అనేది కారదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.